కారణంగా బా మోడీ కొన్ని పనులు చేయలేకపోతున్నారు. అదే సందర్భంలో రాష్ట్రాల ప్రభుత్వాల కారణంగా. ఇప్పుడు భారతదేశం నుండి లక్షల కోట్ల ఆదాయం, లక్షల కోట్లు విదేశాలకు పోతుంది, వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. మన కళ్ళెదురుగుండా కనబడే అతిపెద్ద దోపిడీ ఏంటో తెలుసా? ఐరన్ ఓర్ దగ్గర నుంచి, క్వార్ట్జ్ దగ్గర నుంచి అనేక ఖనిజాలకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది 1% డబ్బులు మాత్రమే. ₹1,00,00,000 వ్యాపారం చేస్తే ₹1,00,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఇంకొక ₹2 అందుతుంది. మిగతాదంతా ఇంకో 2 కోట్లు అందుతుంది. మిగతాదంతా కూడా వీళ్ళే తినేస్తున్నారు, ఇతర దేశాల వాళ్ళు తినేస్తున్నారు. గనులు అనేటటువంటిది గనుల కింద తయారవడానికి సాక్ష్యం. ఒక గాలి జనార్దన్ రెడ్డిని చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది పొలిటీషియన్లు గనులను అడ్డం పెట్టుకునే కోట్లకి కోట్లు సంపాదించారు. అలాగే మన ఈ దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు అనేక మంది వెనకాల ఉన్నది గనులే. ఎందుకంటే ప్రభుత్వం గనుల విషయంలో కంట్రోలింగ్ లేదు. అధికారులకు అంత లంచం పడేసి ప్రభుత్వానికి అంత లంచం పడేస్తే మొత్తం లంచాలతో కలిపితే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 వ్యాపారం అనుకుంటే ఓ 10,000 15,000 లంచం పడేస్తే 85,000 మింగేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే ఇది పొలిటీషియన్స్ అయితే. ఇది ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్కి అతిపెద్దదైంది. దేశంలో మొన్న లెక్క కడితే 100 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యాపారం చేయించట. కానీ ఈ గనులు అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయితే జిఎస్టీ టైప్లో దీన్ని కూడా తీసుకొద్దామంటే కోర్టులు అడ్డుకుంటున్నాయి. గనుల మీద గనుల్లో ఇట్లాగా అక్రమంగా సంపాదించిన సొమ్ముల మీద ఈడీ విచారణ చేస్తే కూడా కోర్టులు అడ్డుకుంటున్నాయి. అది రాష్ట్రాల హక్కులని చెప్పేస్తున్నాయి. దాంతో ఇప్పుడు పెద్ద సమస్య అవుతుంది. ఈ దేశానికి సంబంధించిన వనరులు ఇతర దేశాలకు పోతున్నాయి, మన దేశంలో వనరులకి ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితి. మరి మోడీని అడ్డుకునే ఈ శక్తుల నుంచి ఎప్పుడు రక్షణ వస్తుందో చూడాలి.